స్వస్థతశాల ఇది నా యేసు నివసించశాల. దేవునికి స్తోత్రములు కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు మనలందరినీ ప్రేమించి ఆయన ఇచ్చినటువంటి శుభదినాన్ని బట్టి దేవదేవుని స్తుతిస్తున్నాను. మీ అందరికీ శుభం పలుకుతున్నాను ప్రియులారా. ఈ శుభదినాన సర్వాధికారి ప్రతి ఉదయం ఒక శ్రేష్టమైన వాక్కును ఇచ్చినట్లుగా ఈ శుభదినాన్ని కూడా దేవుడు మనకిచ్చిన వాగ్దానమును చదువుకుందాం ప్రియులారా. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనాన్ని చదువుకుందాం. వెనక ఉన్నవన్నీ మరచి ముందున్న వాటి కొరకు వేగిరపడదము. దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. అయిన పౌలు ఈ చక్కని మాట పలుకుతున్నాడు. వెనక ఉన్నవన్నీ మర్చిపోతాను, ఇక అది పాప శాప సంబంధమైన ఏ క్రియ అయినా సరే దాన్ని మర్చిపోతాను. వెనక ఉన్నవన్నీ మరచి, వెనక ఉన్న రోగములను మరచి, నిందలను మరచి, కర్రువును కష్టాన్ని మరచి, నిందల అవమానాలన్నింటినీ మరచి, గతంలో దేవుని యొక్క సన్నిధిని, దేవుని యొక్క లేఖనాలను, ప్రార్థనను, విశ్వాసమును సమస్తమును నిర్లక్ష్యపెట్టినటువంటి సమస్త పరిస్థితులన్నిటిని కూడా మరచి ముందున్న వాటి కోసం నేను వేగిరపడతాను. ఇక మీదట దేవుని కొరకు, దేవుని కార్యాల కొరకు, నా ముందుంచినటువంటి ప్రతి పరిచర్యకు నేను వేగిరపడతాను. ఇక మీదట సమయాన్ని సద్వినియోగం చేసుకుంటాను. ఇక మీదట దేవునికి ఇష్టముగా జీవించటానికి, ప్రార్థనాపూర్వకంగా జీవించటానికి, విశ్వాసముతో జీవించటానికి, దేవుని చిత్తాన్ని నెరవేర్చటానికి వేగిరపడతానని భక్తుడైన పౌలు సెలవిస్తున్నాడు. నిజం ప్రియులారా, ఆయన జీవితంలో ఏవేవి ఆయనకు లాభకరములుగా ఉండేనో వాటన్నిటిని నష్టముగా ఎంచుకున్నట్టుగా వ్రాయబడింది ప్రియులారా. సువార్త ఒకవేళ నేను ప్రకటించకపోతే నాకు శ్రమ అని సెలవిస్తూ ఉన్నాడు. అలాగే సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుని యొక్క ఆజ్ఞానుసారముగా జీవిస్తున్నటువంటి భక్తుడైనటువంటి పౌలు ఈ చక్కని మాట పలికినట్టు మన జీవితాల్లో కూడా వెనక ఉన్న పరిస్థితులు, ఎలాంటి పరిస్థితులైనా సరే వాటన్నిటినీ మరవాలి. మనం మరచి ముందున్న వాటి కోసం వేగిరపడాలి. మన ముందుంచినటువంటి పని ఏదైనా సరే, పరిచర్య ఏదైనా సరే, బాధ్యత ఏదైనా సరే, వర్క్ ఏదైనా సరే దాని కొరకు మనం వేగిరపడే వారముగా ఉండాలని, మత్తులమై ఉండకుండా ఉండాలని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అలాగే ఇహలోక సంబంధమైన వాటినే కాదు ప్రియులారా, మన పనులు, మన బిజినెస్, మన జాబ్స్, లేక విద్యాబుద్ధులు, లేక ఫ్యామిలీలో ఉన్నటువంటి ఏ వర్క్ అయినా సరే, ఇలాంటివి ఏమున్నా కూడా వాటన్నిటిని పక్కన పెట్టి మన ఆత్మీయ జీవితాన్ని కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకొని, మన ఆత్మీయ జీవితం కూడా వెనక ఉన్న వాటన్నింటిని మరచి ముందున్న వాటి కోసం వేగిరపడాలని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇక మీదట ప్రార్థనాపరులమై, విశ్వాస వీరులమై, దేవునికి ఇష్టలమై, యోగ్యులమై ముందుకు సాగే వారముగా మనం ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 11వ వచనంలో, నేను పిల్లవాని వలె ఉన్నప్పుడు పిల్ల చేష్టలు చేసితిని, ఇప్పుడు పెద్దవాడనైతిని పిల్లవాని చేష్టలు మానివేసితిని అని భక్తుడైనటువంటి పౌలు సెలవిస్తున్నాడు. నిజం ప్రియులారా, చాలాసార్లు మనం పెద్దలమై కూడా చిన్నపిల్లల వలె ప్రవర్తిస్తూ ఉంటాం. ఈ భక్తుడు అంటూ ఉన్నాడు, నేను పిల్లవాడనైనప్పుడు పిల్ల చేష్టలు చేశాను, ఇప్పుడు పెద్దవాడనై పిల్లవాని చేష్టలు మానివేసి తినని జ్ఞాపకం చేస్తున్నాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. దేవుని సన్నిధిలో చేరిన మనమందరం కూడా పాపానికి, లోకానికి, శరీరానికి, సాతానుకు దూరముగా దేవునికి ఇష్టలమై, యోగ్యులమై జీవించాలని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అలాంటి వారు కీర్తనల గ్రంథం 84వ అధ్యాయం 7వ వచనంలో, వారు నానాటికి అభివృద్ధి పొందుతూ 30దంతలుగా, 60దంతలుగా, 100అంతలుగా ఫలించినట్లుగా దేవుడు మహిమ కార్యం చేసినట్టుగా అక్కడ వ్రాయబడింది ప్రియులారా. కాబట్టి ఉదయకాల సమయంలో దేవుని సన్నిధిలో చేరి ఈ మాటలు వింటున్నటువంటి మనం అందరం కూడా వెనకున్న వాటిని మరచి ముందున్న వాటి కోసం వేగిరపడదుముగాక. అలాగే భక్తుడైనటువంటి పౌలు వలె పిల్ల చేష్టలు మానివేసి పెద్దలమై జీవించదుగాక. అలాగున నానాటికి మన ఆత్మీయ జీవితం వర్ధిలునుగాక. అలాగే విద్య, బుద్ధి, ఉద్యోగం, వ్యాపారంలో దేవుడు 30దంతలుగా, 60దంతలుగా, 100అంతలుగా మనలందరినీ అభివృద్ధి చేయునుగాక. అలాగే సంపూర్ణ ఆరోగ్యం సర్వాధికారి మనందరికీ అనుగ్రహించునుగాక. ప్రతి విధమైన ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా సర్వాధికారి కొట్టివేయునుగాక. సంపూర్ణమైన ఆయన దీవెనలు, ఆశీర్వాదములు మనకు, మన ఇంటి వారికి సమృద్ధిగా సర్వాధికారి అనుగ్రహించి ఆశీర్వదించునుగాక.
సర్వాధికారి నెరవేర్చి ఆయన కృప కొరకు మనలందరినీ సిద్ధపరిచి దీవించునుగాక. అలాంటి కృపా భాగ్యం సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు సర్వ సమృద్ధిగా మనందరికి అనుగ్రహించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. భూమి ఆకాశములను కలుగు చేసిన మా తండ్రి, మీకు స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన ఈ శ్రేష్టమైన వాక్కును బట్టి కీర్తిస్తున్నాను. నిజముగా నా తండ్రి, వెనక ఉన్నవన్నీ మరచి ముందున్న వాటి కోసం మేము వేగిరపడాలని మీరు ఆజ్ఞాపించారు. మా అందరి జీవితాల్లో అలాగూ వెనక ఉన్నవన్నీ మరచి, దిగులులు, చింతలు, వ్యాకులములన్నీ మరచి, అపవాదికి చోటివ్వకుండా మీ మాట ప్రకారం జీవించి ముందున్న వాటి కోసం వేగిరపడే వారముగా మహిమ కార్యం జరిగించి మేలు చేయమని తని భక్తుడైన పౌలు, నేను చిన్నవాడనై ఉన్నప్పుడు పిల్ల చేష్టలు చేస్తేని, పెద్దవాడనై పిల్లవాని చేష్టలు మానివేస్తేనని సెలవిచ్చినట్లుగా మీ సన్నిధిలో చేరిన మేమందరం కూడా మీకు ఇష్టల యోగులై బ్రతుకున్నట్లు ప్రతిబిడ్డను ఆయత్తపరుస్తూ మహిమ పొందమని ప్రార్థిస్తున్నాను. అట్లు తండ్రి ఆత్మీయంగా, శారీరకంగా, ఆర్థికంగా, మానసికంగా అన్ని విషయాల్లో నానాటికి నా తండ్రి మేమందరం కూడా వర్ధిల్లాలని, 30 60 100 ఫలించాలని మీరు కోరుకుంటూ ఉన్నారు. అట్టి శ్రేష్టమైన సుగుణాలతో మమ్మల్నందరినీ నింపుతూ మహిమ పొందమని ప్రార్థిస్తూ, అలాగే మీ కరుణా కటాక్షము సమృద్ధిగా అనుగ్రహించి నిజముగా ఈ దినం బర్త్డే జరుపుకుంటున్న ప్రతి బిడ్డకు మీ దీవెన ఆశీర్వాదం ఇచ్చి మేలుతో తృప్తిపరచండి. మీకు స్తోత్రాలు. నాయసురక్షకుడా, మా రక్షకుడుగా, మా కేడముగా, మా డాలుగా మీరున్నారయ్యా, మీకు స్తోత్రాలు. ఈ దినము తండ్రి, మరి ఎంతమంది వ్యాధితో, బాధతో, బలహీనతతో ఉన్నారు అటు బిడ్డలందరికీ సంపూర్ణ స్వస్థత, విడుదల, విశ్రాంతినిచ్చి మేలు చేయమని, ఈ ఉదయకాల దీవెనల ఆశీర్వాదం ప్రతి బిడ్డకు అనుగ్రహించమని, వారికున్న ప్రతి కరువును, కష్టాన్ని, ఇరుకును, ఇబ్బందిని, వ్యాధిని, బాధను, బలహీనతను సమస్తము కొట్టివేసి వారి ప్రతి ప్రయత్నం సఫలం చేసి మేలుతో తృప్తిపరచమని దీవించమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.